బెండకాయ సాంబార్ రెసిపీ చేయడానికి కోసం అర్ధ కప్పు పెసరపప్పు వేసుకొని వాష్ చేసి 2 కప్పుల వాటర్ వేసి 2 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక ప్యాన్లో 250 గ్రామ్స్ బెండకాయల్ని వాష్ చేసి వాటర్ అంతా తుడిచి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ దోరగా వేయించి తీసి ప్లేట్లో వేసుకొని అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అర్ధ స్పూన్ ఆవాలు, పావు కప్పు చిన్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుంటూ దోరగా వేయించి పావు కప్పు టమాటో ముక్కలు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాంబార్ పొడి, అర్ధ స్పూన్ సాల్ట్ పొడి, గోళీ సైజ్ అంతా చింతపండు రసం వేసి కలుపుకుంటూ టమాటోల్ని గుజ్జుగా స్మాష్ చేసుకొని వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న పెసరపప్పు వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని సాంబార్కి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే